ఈ మూవీలో వర్క్ చేసిన వాళ్ళు మీ నెక్స్ట్ మూవీలో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? నెక్స్ట్ మూవీలో అంటే మేము ఒకటి గుడ్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ మూవీలో అంటే నేనైతే ప్రతి మూవీలో ఒకసారి మేకప్ వేసుకున్నాం కదా, ప్రతి మూవీలో నేనైతే కంపల్సరీ తిరుమల నేను కంపల్సరీ అని అనుకున్నాం. మనం సినిమా తీస్తే ఒకటే అనుకున్నాం, మేము కనపడకపోతే సినిమా కనపడద్దు అంతే అని అనుకున్నాం. అనుకొని మేము మళ్ళీ ఇంకో మూవీ స్టార్ట్ చేసాం. మూవీ స్టార్ట్ చేస్తే ఎప్పుడున్నవాడుగా తిరుపతి అన్న నీ క్యారెక్టర్ బాగుంది, నీ క్యారెక్టర్ బాగుంది. ఏం తిరుమల నా క్యారెక్టర్ బాగుంది అంటుండే, నీ సంగతి ఏంది అన్న. ఏమంటలేరు కదా సార్ అన్నట్లు ఇట్లా అన్నారు, పిలువు అన్న. ఈయన క్యారెక్టర్ అప్పుడప్పుడు క్యారెక్టర్ స్టార్ట్ చేయించాం తిరుమలతో. ఇంకా నెక్స్ట్ అయితే ఓపెన్ మా ఇద్దరు క్యారెక్టర్ ఉంటే సినిమా, లేకుంటే లేదు. అయితే నెక్స్ట్ మేము ఇది ఓపెన్. నేను తిరుమల దాదాపుగా ఒక 10-12 సార్లు అనుకున్నాం. ఈ బ్యాచ్తో కొంతమందితో మళ్ళీ నెక్స్ట్ సినిమా చేయాలని. ఈ నెక్స్ట్ సినిమాకు ఆశీష్ మాత్రం హీరో ఉంటాడని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను. ఎందుకో ఈయన బాగా అందరినీ గోకుతాడు బాగా. అయితే అయితే నెక్స్ట్ మూవీ ఆశీస్సున స్టార్ట్ అవుతుంది. అంటే మా సినిమాలో చేసే ముందు ఇక్కడున్న డైరెక్టర్లు కానీ ఆర్టిస్టులు కానీ ఎవరే కానీ టైంకి వచ్చి చేయాలి, ఇన్ టైంలో అయిపోవాలి. 7 గంటలకు షెడ్యూల్ ఫస్ట్ షాట్ పడ్డది అంటే పడాలి. అలా మనకు ఒక టీముని తయారు చేద్దామని మేము తిరుమల నేను కూర్చొని ఆలోచించి ఒక టీం కంపల్సరీ ఉండాలి, పర్ఫెక్ట్ ఉండాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానీ వాళ్ళు చేసే క్యారెక్టర్ వాళ్ళకు ఒక గ్రిప్పు, వాళ్ళకు ఒక ఈ క్యారెక్టరు నా గురించి చేయటం లేదు, ప్రొడ్యూసర్గా హీరో ఉండాలి, ప్రొడ్యూసర్కి అనుకూలంగా చేయాలి. ప్లస్ ఆ స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ స్టోరీ గురించి బాగా ఆలోచించి ఈ సీన్ బాగుందా లేదా అనేది 100 సార్లు మనం డిస్కషన్ చేసి దాన్ని బ్రేకప్ చేసి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్ ఉంటుందని అందరికీ నేను చెప్తున్నాను. Did you find any difficult scenes like emotion? Can we expect any emotional kind of scenes from you in this movie? Exactly, this whole movie revolves around the emotional scenes only. Because usually the story is like, directors, I feel the real life and real life directors are different, and this director was very strong character, and then that is the starting point from where the characters of mine is going like very emotional, and I'm shocked about his persona, like what is this, and that is the interesting part you will watch on screen. And in real life my directors were like family, friends, like I never felt that I am under any pressure. Before coming here I was having very much pressure because I want to speak Telugu. The language barrier is there. Like I don't know like what people will talk, if I'm talking it well or else I'm speaking something slang. I don't understand anything of it. But these people were like, they were chill, we'll do it right. They were like that. So and working with Ashish like on screen while doing scenes and all, he is very like I feel he's not having that kind of attitude. He's like whatever I am doing, some of the times he used to explain it in his language, because Antra is doing this, like he used to see me like she's crying, and the whole scenes are like only crying scenes only I feel. And the most difficult scene was కొంచెం రివీల్ అవుతుంది. రివీల్ అలాగా సినిమా మొత్తం చెప్పేస్తదండి ఆవిడ. See, I'm completely disturbed and shocked in this movie, like what's happening. इनको ज़्यादा बात करना दिया तो आज पूरा बात कर सकते हैं आप. नॉन स्टॉप बात कर रहे हैं. Good orator, very good orator. And the most difficult scene was rickshaw. Amma baboy, That scene was very. There's a one scene which is like kind of action scene for me. You fall down, right? Yeah. So that was very hectic scene, and these people are so perfectionist because they are like the rickshaw is moving and I have to get on that rickshaw. రిక్షాలు అంటే మీరు ఏదో ఊహించుకోకండి, ఆటో రిక్షా. ఐ అండర్స్టాండ్ షీ ఇస్ ఫ్రమ్ మహారాష్ట్ర. మనం కింద నుంచి ఆటో లేయం, మన రిక్షా మరి రిక్షాకు పోయి గుద్దుకోవడం ఏంటంటే రిక్షా గుద్దుకొని చచ్చిపోయిందంటే మరి బాగోదు.
I mean, dialogues and all they used to do, compromise it. Like, okay, fine, do it. It's okay. For this scene, they were like, no, I want this. Are you heroine in this movie? Director. If the movie name is a director. It's like there are no heroines. We can say it's all are the parallel leads because each character is having each different kind of stories. So it's like it's not a specifically that she is heroine or that she is that, because I feel that the scripted was people who scripted it means this both people, they have that they don't keep any barriers in characters as well. Like she is greater, he is small, now he is not there. They treat everyone equally. Yeah. నేను అడిగిన క్వశ్చన్ ఆవిడకి అర్థం కాలేదు, మీకు మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ మూవీ నేమ్ డైరెక్టర్ కదా, అంటే ఈ మూవీలో హీరో డైరెక్టరా, అందులో హీరోయిన్ ఎవరు అని అడుగుతున్నాను. మూవీలో హీరోయిన్ కాదు, ఆ మూవీలో ఈ డైరెక్టర్ హీరో డైరెక్ట్ చేసే హీరోయిన్ ఎవరు? See, now only you are confused. After watching movie, there are triple screenplays, you will go crazy. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది మాత్రం ఎవ్వరు చెప్పనియరు ఇక్కడ, అంతా అలా దాచిపెట్టిండ్రు వీళ్ళు, అంత సీక్రెట్గా అలా ఉన్నారు. అది ఇప్పుడు మీకు అర్థమైంది, నాకు చెప్పలేదు, చూపెట్టలేదు, పక్కకు పెట్టేసి నాకు చెప్పలేదు. Sitting with a pen and paper because I was banging my head. What is this happening? अभी ये हुआ, ये क्या है? फिर ये कौन है? फिर it's like अभी तक मुझे स्टोरी पूरी रिवील नहीं की है because they are like वो मूवी में बाकी करने के लिए I mean. So you did not watch the movie? Everything is done now, post production and typing. Did you watch the movie? No, that is always they want to show you. for me. Okay. Like you will flip because there's only one missing scene and they are like that you will watch on big screen because there should be surprise element for you as well. I'm like, I'm an artist, why for me? You watch. అబ్బాయి మీరు ఏది అడిగినా చెప్పట్లేరు, అదే ప్రాబ్లం. యాక్చువల్లీ ముగ్గురు హీరోయిన్స్ కదా, ఆ ముగ్గురు మూవీలో కూడా వాళ్ళు నార్త్ వల్ల ఎందుకు మళ్ళీ నార్త్ ఫేసెస్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా? అది నార్త్ అని పర్టిక్యులర్ ఏం లేదు, అంటే తను నార్త్ లుక్ ఉన్నా కూడా వెన్ తెలుగు డబ్బింగ్ ఇచ్చేసరికి తెలుగు అమ్మాయిలాగే ఉంటుంది, బికాజ్ డ్రెస్సింగ్ అది ఇచ్చింది మేము తెలుగు అమ్మాయిలాగే ఇచ్చాం అందరికి. సో ముగ్గురిది 3 డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్. ముగ్గురు 3 పాయింట్ ఆఫ్ టైంలో వస్తారు మూవీస్లో. సో ఒక క్యారెక్టర్కి సంబంధం లేదు, బట్ లెట్ మీ టెల్ ఆల్ యాక్టింగ్ వరకు చెప్తా. ఇప్పుడు అంతరా ఉంది, అంతరా అండ్ వీఆర్ లైక్ టామ్ అండ్ జెర్రీ అనమాట. వీ ఫైట్ ఆల్వేస్. కాకపోతే ద వే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అది సూపర్. ఎక్స్ప్రెషన్స్లో క్వీన్ అంటాం మేము, ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అని. తెలుగు మాట తర్వాత మాట్లాడదాం, ఎక్స్ప్రెషన్స్ వరకు ఓకే. అంటే ఆమె వింటుంది కాబట్టి ఇంగ్లీష్లో చెప్తున్నారా? మరి చెప్పాలి కదా, అర్థం కాకపోతే మరి పొగిడి వేస్ట్ అయిపోద్ది. ఓకే. ఇంకా ఐశ్వర్య రాజ్ బాకుని అని మన హిందీ తెనాలి రామ అలాంటి ఫేమస్ సీరియల్స్ అవి చేసింది. షీఈ్ ఆల్సో డన్ గుడ్ జాబ్. అంటే తనది షార్ట్ రోల్ అని చెప్పచ్చు, బట్ షీఈ్ ద మెయిన్ లీడ్ అని కూడా చెప్పలేను. కానీ షీఈ్ లైక్ వెరీ క్విక్ అనమాట. తనకి ఉన్నది స్క్రీన్ స్పేస్ అది తక్కువైనా కూడా ఎలా అంటే కాస్ట్యూమ్ చేంజెస్ సూపర్ ఎక్కువ ఉన్నాయి. సో షీఈ్ లైక్ చేసుకుందాం డార్లింగ్ ఎడిటింగ్ లో. ఇది కూడా వేయండి, ఎడిటింగ్ లేదు, ఇదంతా ఉండాలి. చెప్పండి. ప్రతి లైక్ 20 seconds 30 seconds కి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చేది, విత్ ఇన్ 1 minute లో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చేది, అలా ఉండేది. అండ్ మరీనా అయితే స్క్రిప్ట్ ఇస్తే తను కూడా బట్టి బయాట్ చేసుకొని ఇలా మాడ్యులేషన్ ఇలా అని చెప్పి ముందే వచ్చారు. మీరిద్దరు కలిసి ఒక తెలుగు లెర్నింగ్ క్లాస్ పెట్టి, ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టినారు కదా, ఫస్ట్ వాళ్ళకి తెలుగు నేర్పించి తర్వాత షూటింగ్ చేస్తారేమో లాస్ట్. ఆశీష్ వీళ్ళకి తెలుగు వచ్చా? వచ్చి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఏదో యాక్టింగ్ చేపిస్తున్నారు కదా. ఆదిత్య మీరు చెప్పండి, ఈ షూటింగ్ లొకేషన్స్ అన్ని ఎక్కడ? లొకేషన్స్ అంతా హైదరాబాద్లోనే. అంటే డిసైడ్ చేసిన డైరెక్టర్సా లైక్ మీరు చెప్పారా? ముగ్గురు కలిపి వెళ్ళి లొకేషన్స్ చూసుకొని అన్ని ఫైనల్ చేసుకొని ఈ రోజు ఇక్కడ షూట్ చేయాలి అని ముగ్గురు ఫిక్స్ అయ్యాకే షూట్. చాలా తక్కువ పీరియడ్లో అయింది కదా షూట్ కూడా. ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు. సార్ నిజమేనా? మీరైతే ఏదున్నా మొహం మీద చెప్తున్నారు, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. వాళ్ళ లొకేషన్ ఎక్కడనో వాళ్ళు ఏది ఫిక్స్ చేశారో నాకైతే తెలియదు. అది చూసారా, ఇది వాస్తవంగా వాళ్ళు లొకేషన్ ఎక్కడ చేస్తుండ్రో ఎప్పుడు షూటింగ్ చేస్తాను. నేను 8:30కి పండుకుంటాను,
వీళ్ళు అప్పుడు స్టార్ట్ చేసి 2 గంటల షూటింగ్ చేస్తారు, 2 అవుతుంది 3 అవుతుంది, వీళ్ళకి కలుపు అనేది ఉండదు, చేస్తూనే ఉంటారు. నైట్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే నైట్ షూటింగ్ పెట్టుకుంటారు, వీళ్ళు నిద్రపోరు, వీళ్ళలో పోనీయవారు. నేనైతే మంచిగా నిద్రపోయి ఉంటాను. ఓకే. అంటే అది కాలేజ్ డేస్ నుంచి అలవాటు అయిపోయింది, రాత్రి లేచి ఉండడం. సార్ నిద్ర లేవగానే మేము ప్యాకప్. వీళ్ళు ప్యాకప్. మీరు బీటెక్ బ్యాక్గ్రౌండా? ఎక్స్పెక్టెడ్. బీటెక్ వాళ్ళే అంత గొప్ప గొప్ప పొజిషన్లో డిఫరెంట్ అన్ని చూస్ చేసి. మరి నేను ఏ టెక్? మీరు హైటెక్ సార్, హైటెక్. మీరు హైటెక్ సిటీలో ఉంటారు సార్, మీకు సంబంధించినవన్నీ. అట్లా కాదు, నేను దరిదాపులో కొన్ని వేల మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటా. ఇంజనీర్ బీటెక్ చదివిన వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూ ఇలా వినండి, చాలామంది అమ్మాయిలను అబ్బాయిలను మా దగ్గర జాబ్ కూర్చొని కొన్ని వేల మందిని ఇంటర్వ్యూ చేశా, కానీ ఒక్కరు అడగలే మీరు ఏం చదువుకున్నారు సార్ అని. ఏం చదువుకున్నారు? అది చెప్తే ఇట్లా ఎవరు జాబ్ చేయరు. అది మీరు ఏం చదువుకున్నారు చెప్తే మీ దగ్గర ఎవరు జాబ్ చేయరు. మీకున్న నాలెడ్జ్కి ఎవరు ఎందుకు చేయరు సార్? అట్లా కాదు కదా, వాళ్ళు అనుకుంటారు సార్ ఇది ఒకటే చదివింది, నేను అన్ని చదివినా కాబట్టి వాళ్ళు ఇది ఒకటే చదివిందని అనుకుంటారు కాబట్టి చెప్పొద్దు. సో మీరు చెప్పండి, ఆర్కే గారు. ఆర్కే ఫుల్ నేమ్ రామకృష్ణ. ఈ మూవీలో మీరు ఏ క్యారెక్టర్ చెప్పరు, ఈ మూవీలో మీరు హీరోనా ఏంటో మాకు అర్థం కాదు. అది సినిమా చూస్తే తెలుస్తుంది. ఓకే, మీకు పేరు ఎవరిది? వెరీ ఇంపార్టెంట్ రోల్. చెప్పం సార్. ఇక్కడ ఆయన ఏం చెప్తాడో అని చెప్పి మీరు చెయ్యి అడ్డు పెడుతున్నట్టుంది అక్కడ. కానీ మీరు మాట్లాడితే వినాలనుకుంటున్నాను, అందుకని అడుగుతున్నాను. పాట పాడు. పర్లేదు, చెప్పు ఎడిటింగ్ లో కట్ చేస్తా. కావాలని చేస్తున్నారేమో నా డౌట్ అండి. లేదు, వీళ్ళు ఇంత మాట్లాడి మిమ్మల్ని ఎందుకు మాట్లాడి? లేదు, యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు నేను ఏది మాట్లాడినా నా క్యారెక్టర్ గురించి ఏమి రివీల్ చేసినా మూవీలో ఏంటంటే అంత మూవీ ఆల్మోస్ట్ స్టోరీ రివీల్ అయింది. సో నాకు ఇందాక చెప్పినట్టు It's a real twist, RK's character. సో మై క్యారెక్టర్ ఇస్ లైక్ సస్పెన్స్ రోల్ అన్నమాట. సరే, అట్లయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మరి ఇది ఫస్ట్ మూవీ కదా, మీకు ఎంత కష్టం అనిపించింది? యాక్టింగ్ కష్టంగా అనిపించిందా లేదంటే ఇష్టంతో కష్టపడ్డారా? అంటే ఏం నేర్చుకున్నారు? అయితే ఫస్ట్ నన్ను మూవీ చేస్తావా అని తిరుపతి రెడ్డి అని అడిగినప్పుడు ఫస్ట్ నేనేం చేస్తానులే అనుకున్నా. తర్వాత ఒకసారి డైరెక్ట్ ఓ బాబు గౌరవించండి, ప్రొడ్యూసర్ డబ్బులు ఖర్చు పెట్టిన తిరుపతి రెడ్డి అంటే అంటే ఆ లుంగి వేసుకున్నంత మాత్రం పవర్స్ వచ్చినాయి చూసారా? తిరుపతి రెడ్డి అన్నా అదే ప్రొడ్యూసర్ గారిని కొంచెం గౌరవం, అంటే పైసలు ఖర్చు పెట్టిన అయిపోయింది నాతోనే పని అయిపోయింది అని తిరుపతి రెడ్డి అంటారా? నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇస్తున్నారు అక్కడ. నీది కట్టు. గౌరవించండి డబ్బులు ఖర్చు పెట్టినండి. తిరుపతి రెడ్డి అన్నా అట్లా డబ్బులు ఇచ్చి గౌరవించాలని అడిగే దృష్టికి పడ్డది మాకు. తిరుపతి రెడ్డి అన్న కాదు. ఓకే, పర్లేదు, ఇది కూడా మేము కట్ చేయండి, అన్ని వేసేయండి, అన్ని రావాలి. అనుకుంటారు మీరు అందరు కలిసి. అరే నువ్వు కొత్తనా? ఇక కొత్తగా లుంగి కట్టావు, తమిళ వాసిలాగా లుంగి కట్టావు, మళ్ళీ షూ వేసావు మాస్. అంతా నీ మాస్ మహారాజు ఇక్కడనే కనపడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇట్లా 2 డైరెక్టర్లు, హీరోయిన్, నీవే వెరైటీగా కొత్తదనం ఉలికి పడుతుంది. సంక్రాంతి కొత్తదనం ఉలికి పడుతుంది. ఈయన నేను కామన్గా ఉన్నాం, మాది యూనిఫామ్, వైట్ షర్టు సేమ్ యూనిఫామ్. వెరైటీగా రోజు ఇదే డ్రెస్ వేసుకొని నువ్వు తిరగవు కదా. వీళ్ళు ఇదే కుర్తలు తెలుగుదేశం వారు, పవన్ కళ్యాణ్ వారు వేసుకొని వీళ్ళు తిరిగారు. అంత వెరైటీ బ్యాచ్ అంది. ఇప్పుడు సంక్రాంతి అనే పండుగ ఈ నలుగురు గురించే వచ్చిందా అని అనిపిస్తుంది నాకైతే. వావ్, కాంప్లిమెంట్ ఇచ్చారు ప్రొడ్యూసర్. అప్పటి నుంచి ఆగి ఆగి తీసుకొని అంటే అంటే వీళ్ళకి అలా చెప్పాలి, చాలా గలీజ్గా ఉందని చెప్పి. చాలా చాలా సూపర్ గా ఉంది. మీకు గలీజ్గా ఉన్న స్పెషల్ గా ఉంటే ఇంకా అట్లా చెప్పనక్కర్లేదు. కాదు, ఒకవేళ బాగాలేదు అని అన్నాం అనుకోండి, బాగాలేదు, ఆ షర్ట్ బాగాలేదంటే ఒక హీరో ఆ స్టైలిష్గా ఆ ఫిజిక్ కనపడేటట్లు వేసుకున్నాడు. మీరు ఏది వేసుకుంటే అదే స్టైల్. డైరెక్టర్ చెప్పారా డైలాగ్ ఇది? లేదు, నేను చెప్తున్నాను. ఓకే, మీరు హీరో అతనే, కానీ డ్రెస్ గురించి మాత్రం నన్ను అడగండి. కొంపదీసి డ్రెస్ మీరా? నాది పట్టదులేండి. చిరిగిపోద్ది. ఆర్కే పెర్ఫార్మెన్స్ జరుగుతున్నాను కదా, ఆర్కే ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా చాలా ఫస్ట్ మూవీ లాగా చేశాడా? అంటే నాకు మేము లాస్ట్ మినిట్ దాకా అసలు నమ్మలే యాక్టింగ్ చేయగలడని. నేను చెప్తలేదు. 2 months ఎక్కడ కనబడితే అక్కడ డైలాగ్ వచ్చి చెప్పాడు. ఎంత కష్టపడ్డాడో, ఫస్ట్ అంతా చాలా కష్టపడ్డాడు, షూటింగ్ లో కష్టపెట్టాడు. అయితే లిటరలీ ఒక ట్రైనర్ ని పెట్టుకొని షూట్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ డైరెక్టర్ సినిమాలో ఆర్కే నటించినప్పుడు నేను చూద్దామని అనుకున్నా, అయ్యో అది వీలు పడలేదు ఎందుకేమో. ఆర్కే నటించినప్పుడు స్క్రీన్ మీద చూద్దరు కానీ మళ్ళీ అక్కడ కూడా టికెట్ పెట్టి చూడాలా? మీకు
స్పెషల్ షో ఉంటుంది అట్లా కాదు, మేము డబ్బులు పెట్టి చూస్తాం. అయితే okay. మీకు డబ్బులు మీకే వస్తాయి, మీరు ఎట్లా పెట్టినా కానీ. ఆర్కే షో సినిమా షూటింగ్ చూద్దాం అంటే కదా, ఆల్మోస్ట్ ఆశీష్ అయితే మన ఆఫీసులో షూటింగ్ జరిగింది, నేను చూసిన అక్కడ చూసుకొని. ఇంకెప్పుడు సిగరెట్ కాలవాలి, అమ్మాయిని క్లాస్ వీకాలి, క్లాస్ వీకాలి, ఇదే ఉంది క్యారెక్టర్. నిజంగా అనుకోవట్లేదు, నేను కూడా మూవీ అనే అనుకుంటున్నాను. మీరు ఇద్దరు కలిసి కెరియర్ స్టార్ట్ చేశారు, కొన్ని ఇయర్స్ మీరు ఫ్రెండ్స్ అంటున్నారు కదా, మీరు ఇలాగే కంటిన్యూ అవుతారా లేదంటే స్ప్లిట్ అయిపోయి సపరేట్గా మీకు ఛాన్సెస్ వస్తే వర్క్ చేసుకునే? ఇలా ఛాన్సెస్ మాకు చాలా ముందే వచ్చాయి. మంచి చెప్పాలంటే మాకు ఐడియా అలా ఏం లేదు. ఎందుకంటే మా కాన్సెప్ట్ ఏంటంటే వాడు కలిసి చెప్తున్నప్పుడు నేను ఆడియను, నేను కలిసి చెప్తున్నప్పుడు ఆడు ఆడియను. సో మా ఫైట్ చాలా ఉంటుంది. అంటే మేము ఇంత ఫ్రెండ్స్ లాగా ఎంత మేము మీ ముందున్నా మేము లిటరలీ బీభత్సంగా అంటే తిట్టుకుంటాం, అన్నీ చేసుకుంటున్నాం. అంటే ఎంత తిట్టుకుంటాం అంటే ఒక పావు తిట్టుకున్న తర్వాత ఒక సీన్ గురించి అది మాకు పర్సనల్ క్లాషెస్ ఇలాంటివి లేదు. ఎందుకంటే లైక్ మా గురించి ఇద్దరికి తెలుసు. సో ఒక సీన్ గురించి ఎలాగంటే ఎందుకు అలా వస్తుంది అక్కడ అని వాడు, లేదంటే వాడు చెప్తే ఎందుకు ఇలా వద్దని నేను. సో ఇలాగ ఏంటంటే ఒక బెటర్ అవుట్పుట్ లేకపోతే ఇది కాకపోతే ఏది ఉన్నా సరే పేపర్ మీద పడలేనంత వరకు మా ఫైట్ ఉన్నాం. ఒక్కసారి ఫైట్ ఆ పేపర్ మీద పడిపోయిందా దాని గురించి మేము ఎవరికైనా ఫైట్ చేస్తాం. అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ యాక్చువల్లీ. మన తెలుగులో కానీ తమిళ్లో ఎక్కడ కానీ ఇద్దరిద్దరు డైరెక్టర్స్ కలిసి ఎప్పుడు మూవీ చేయలేదు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే లైక్ హౌ యూర్ ఫీలింగ్? అంటే మీకు కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి కదా వేరే వాళ్ళ నుంచి? అంటే కాంప్లిమెంట్స్ కాకుండా ముందర చాలా మంది డౌట్లు వచ్చాయి. ఫస్ట్ యాక్షన్ ఎవరు చెప్తారు, మానిటర్ ముందు ఎవరు కూర్చుంటారు. నేను చెప్పాను, ఒకడు అక్కడ ఉంటాడు, అక్కడ ఎక్కడ ఉంటాం, లేదంటే ఇక్కడ ఎక్కడ ఉంటాడు అక్కడ ఉంటాం, ప్రాబ్లం ఏంటి? మొన్న ఒక అతను అడిగారు, కిరణ్ గారు నేను ఈ సీన్ గురించి ఇలా మాట్లాడుతుంటే మీరు ఏం చెప్పారు, కార్తీక్ గారు అదే చెప్పారు, మళ్ళీ కార్తీక్ గారు నేను కావాలని అడిగాను, మళ్ళీ అదే చెప్పారంటే నేను ఒకటే చెప్పాను. అంటే వీళ్ళు ప్రొడ్యూసర్ని కూడా అలానే కన్విన్స్ చేస్తారు, ఎక్కడ డివియేషన్ ఉండదు. అంటే నేనంతే బడ్జెట్ చెప్తాను. ఎందుకంటే వీళ్ళొకటి అంటే వీళ్ళందరూ నటులు కాదు, ఆశీష్ నటుడు కాదు, అతను ఆర్కే నటుడు, వీళ్ళిద్దరు నటులు. రే ఎక్కడ ఇంత ఛాన్స్ ఇవ్వద్దు ఎదుటి వాళ్ళకి అని చెప్పి ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ డిష్ అని కొట్లాడిన మళ్ళీ ముఖం కడుక్కున్న ఫ్రెష్గా కూర్చునే ఓ పెద్ద నటులు వీళ్ళు. కొట్టుకోవడం ఓన్లీ స్టోరీ వరకే. స్టోరీ ఎలా మేమేమన్నా కొట్టుకోవడం స్టోరీ వరకే చెప్పాము, మేము ఇంకేదైనా చెప్పాము. అంటే నటులు అని చెప్పాము. ఎస్పి రంగారావు కానీ ఏఎన్ఆర్ కానీ వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలి. అంత బాగా ఎక్స్ప్రెషన్ కూడా చూడండి ఫేసుల్లో, అది ఏం అమాయకుల్లాగా ఎంత బాగుంటున్నారు, ఏం కథ చూడండి వాళ్ళను. అదే కదా ఇప్పుడు నేర్పించింది. ఓకే, మీరు చెప్పండి, అంటే ప్రొడ్యూసర్ గారితో మీకున్న బాండింగ్ ఎలా ఉంది? యాక్చువల్లీ నేను ప్రొడ్యూసర్ ఒకటే అనుకున్నాను, ఎందుకంటే శ్రీకాంత్ గారు ఫస్ట్ నాకు కాల్ చేశారు, ఇలా కథ ఉంది, కథ విన్నాను, దాంట్లో డీటెయిల్స్ తెలిసాయి ఎవరు అసలు. కొంచెం గట్టిగా మాట్లాడండి, ఇక్కడ ఎవరు ఏమనట్లేదు. నా వాయిస్ ఇంతే వస్తుంది. మీరు ఎట్లా కనిపిస్తారంటే ఆయన గట్టి మాట్లాడాలి కదా, అట్లా కనిపిస్తారు మీరు. కాదు ఆయన గట్టి మాట్లాడాలి కదా. ఆదిత్య కెమెరా అట్లా కాదు, ఈ బాడీ ఏంది, 6 feet హైట్ ఏంటి, ఈ వాయిస్ ఏంది, ఈ కథ ఏంది, ఇక్కడ తొడగొడితే అక్కడ ఊగాలి. ఎంత గట్టిగా మీరు చెప్పేది ఈ ప్రొడ్యూసర్ వరకు ఇక్కడ వినిపిస్తే సరిపోతా, ఆడియన్స్ కూడా వినిపించాలి కదా, గట్టిగా చెప్పండి. అది యాక్షన్ చెప్పాలి. ప్రొడ్యూసర్ గారికి మీకు ఉన్న బాండింగ్ ఎలాంటిది? యాక్షన్ భయం అవుతుంది. యాక్చువల్లీ ఫస్ట్ నాకు శ్రీకాంత్ గారు ఫోన్ చేశారు, సో ఆయనే ప్రొడ్యూసర్ అనుకున్నాను. సో వచ్చి కథ విన్నాను, కథ విన్న తర్వాత యాక్చువల్ ఏంటి అసలు ఎవరు ప్రొడ్యూసర్ అని నేను కనుక్కుంటే అన్న తిరుపతి అన్న గారు ఉన్నారు. సో లైక్ మొత్తం అంటే ఇక్కడ రానే మొత్తం హిస్టరీ తెలిసిపోయింది. చాలా ఏం మంచోడని తెలిసిందా చెడ్డోడని తెలిసిందా ఏమో మరి చెప్పండి అది కూడా. లైక్ ఆయనకి అంటే ఆయనతో మాట్లాడుతుంటే తెలిసింది ఆయనకి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే లైక్ ఏమి ఇప్పుడే కదా వచ్చింది, ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఆయన ఇంట్రెస్ట్ ఆయన మాట్లాడిన తర్వాత తెలిసింది ఓకే ఈయన పర్ఫెక్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా. ఖచ్చితంగా మాట్లాడడం కాదు, ఖచ్చితంగా మూవీకి మాకు ఇది కావాలంటే అది తెచ్చిస్తారు అంతే అన్న, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో తిరుమల అన్న కూడా మాకు ఏంటంటే అన్న ఇది పరిస్థితి అంటే ఓకే నో డౌట్ చేసేద్దాం. సో ఇలా వీళ్ళు చెప్పే కదా యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్ కానీ ఒకటి ఏంటంటే ఒక 10 సినిమాలు చేసినా కూడా కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా లైక్ వాళ్ళ ఒక లైఫ్ ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే మా శ్రీకాంత్
నాకు ఒక తమ్ముడు లాంటాడు. స్టోరీ కథ అన్నీ ఫైనల్ చేశాడు. ఫైనల్ చేసి నాకు మంచి టీమును అప్పచెప్పాడు. నేను చాలా సంతోషంగా ఉన్నా. ఈ విషయంలో మాత్రం ఎక్కడ మనసులో ఒకటి మా బయటోటి చెప్పను వీళ్ళలాగా. అయ్యా ఓ ఇక్కడికి ప్రతినాయకులు వచ్చి విచ్చేసారా? మీకేమైనా చెప్పాలో ఇటు ఇటు చేయి చూపిస్తున్న ఒక ఆయన అక్కడ షిఫ్ట్ అయ్యండి, ఇంకా 2 సార్లు చూపిస్తే ఇంకొక ఆయన అక్కడ షిఫ్ట్ అవుతాడు. అయితే మీరు చప్పట్లు కొడితే బట్టలు మారుతాయి, చేయి తిప్పితే మనుషులు మారుతారు. అంతే, అంతా చేలోనే ఉంది. అంతా చేయిలోనే ఉంది, అంతా చేయిలోనే ఉంది. పెట్టాలన్నా కొట్టాలన్నా అంతే. ఈ డైలాగ్ బాగాలేదు, ఈ డైలాగ్ బాగాలేదు. సరే ప్రతినాయకులు గారు, విలన్ గారు, మీరు చెప్పండి. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మూవీ, యాక్టింగ్లో ఫస్ట్ కదా? ఆల్రెడీ మీరు డైరెక్టర్, మీరు మీ గురించి మాకు తెలుసు. యాక్టింగ్లో ఫస్ట్ అనకండి, ఈ సినిమాలో అతని యాక్టింగ్ పవర్ఫుల్ అని చెప్పండి. ఈ సినిమాలో అతని యాక్టింగ్ మీరు ఏం చెప్పట్లేదు కదా, పవర్ఫుల్. అడగనిస్తున్నారు కదా. ఆ చుట్టంటు పెట్టడం ఏంది, ఆ మందు కొట్టడం ఏంది, ఆ స్టైల్ ఏంది, క్యారెక్టర్ బయటకు వచ్చినట్టు అది ఒరిజినల్ నటిస్తున్నాడు ఆయన కూడా. ఇప్పుడు తిరుమలతో ఉన్నప్పుడు గొప్ప విషయం ఉంది, అది విట్టలెట్టన్నకు నాకు ఇద్దరికి తెలుసు, ఇంకెవరు తెలియదు. వదిలేదు సార్, చెప్పకండి. అదేంటంటే ఇప్పుడు ఆర్కే వచ్చి 100 తిట్టినానుకో అది చెప్పాడు, మంచిగా చెప్తుంటాడు. లాస్ట్లో అవసరం ఉందనుకో అప్పుడు ఊతాడు అని ఊతాడు, అట్లా అన్నట్టు. ఇది మంచి క్వాలిటీ అని అంటున్నారా, చెడుది అంటున్నారా? అంటే ఒకటే జీవితంలో ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఉండడం అనేది ప్రతి ఒక్కరికి మంచిది. నాకు నెగిటివ్ థింకింగ్ ఇష్టం ఉండదు. ఎవరన్నా మెసేజ్ కూడా నెగిటివ్ థింకింగ్ పెట్టారంటే నేను ఎంబడే బ్లాక్ చేస్తారా? బ్లాక్ చేయను, ఫోన్ చేసి అడుగుతా, ఈ మెసేజ్ ఎందుకు పెట్టావు. పాజిటివ్ థింకింగే పెట్టాలి. నెగిటివ్ థింకింగ్ అనేది నా జీవితంలో నేను జీవితంలో బ్లాక్ ఎలా చేస్తారు? నేను జీవితం వల్ల నెగిటివ్ థింకింగ్ వినను, చూడొద్దు అనుకుంటా. మార్నింగ్ లేస్తేనే ఇవాళ మంచి వార్తతోనే నిద్రపోవాలనుకునే క్యారెక్టర్ ఉన్నది. అందరు బాగుండాలి, అందరు మంచిగా ఉండాలి అని చెప్పేసి నేను 8:30 8:45 కల్లా ఆఫీస్కి వస్తాను. వచ్చేసి 5:45 6 o'clock మళ్ళా కార్ ఎక్కి వెళ్ళిపోతాను. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, 8 o'clock మా హీరో లేవాడు, 8 o'clock మా డైరెక్టర్ లేవరు, 8 o'clock మా కెమెరామెన్ లేవరు. ఎందుకంటే నేను పండుకునేవాడు, వీళ్ళు షూటింగ్ స్టార్ట్ చేస్తారు, నేను లేచే వరకు వీళ్ళు షూటింగ్ క్లోజ్ అవుతుంది. నన్ను అలా ఆడుకున్నారు వీళ్ళిద్దరు.